Hello everybody, have a look for the first bit. చూడండి, the first bit today we have బోర్డు మీద ఉంది, చదువుకోండి నీట్గా. See this, I am the best. ఇక్కడ దీని ప్రాసెస్ చూస్తే A, B రెండు సెంటెన్సెస్ ఇస్తాడు. He will give both sentences. రెండు సెంటెన్సెస్ ఇచ్చి అందులో ఏ కరెక్ట్ అని ఇస్తాడు, లేకపోతే B కరెక్ట్ ఇస్తాడు. ఏ కరెక్ట్ ఇచ్చి B రాంగ్ ఇవ్వచ్చు, లేకపోతే B కరెక్ట్ ఇచ్చి ఏ రాంగ్ ఇవ్వచ్చు, లేకపోతే A, Bలు రెండు కరెక్ట్ ఇవ్వచ్చు, లేకపోతే రెండు రాంగ్ ఇవ్వచ్చు. గాట్ మై పాయింట్? ఏ కరెక్ట్ ఇవ్వచ్చు, B తీసేయచ్చు. B కరెక్ట్ ఇచ్చి ఏ తీసేయచ్చు, అంటే ఏ రాంగ్ ఇవ్వచ్చు. ఒకసారి రెండు కరెక్ట్ ఇవ్వచ్చు, నాలుగో ఆప్షన్ రెండు రాంగ్ కూడా ఇవ్వచ్చు. సో అలా ఏ కరెక్టా, B కరెక్టా, A అండ్ B బోత్ ఆర్ కరెక్టా, A అండ్ B బోత్ ఆర్ రాంగా, ఇది మన పాయింట్. ఓకేనా, చూద్దామమ్మా. ద ఫస్ట్ స్టేట్మెంట్, ఐ ఆమ్ ద బెస్ట్. బట్ దిస్ హీస్ టెలింగ్ ఐ ఆమ్ ద బెస్ట్. ఐ ఆమ్ వచ్చినప్పుడు ఏం రావాలా, ఆర్ అంటే కరెక్టేనా? అప్పుడు కరెక్టేనా? ఆర్ఐ అని ఇచ్చింది అంటే ఏం మిస్ అయింది, నాట్ మిస్ అయింది. అప్పుడు ఇది రాంగ్ అయిందిగా, దిట్ బికమ్స్ రాంగ్, అంటే నాకు ఏ రాంగ్ అయింది. నెక్స్ట్ వన్, ఐ ఆమ్ నాట్ ద బెస్ట్. అప్పుడు మనకి నెగిటివ్ వచ్చినప్పుడు ఆమె రావాలి, ఆమె ఈజ్ కరెక్టేగా. సో మనకి ఏ రాంగ్ అయింది, B మిస్టేక్ అయింది. అంటే అప్పుడు A అండ్ B బోత్ ఆర్ రాంగ్. ఈ రెండు పోతాయి, బికాస్ ఒకటి రైట్ ఒకటి రాంగ్ అయింది. ఏది కరెక్ట్ ఇప్పుడు? B కరెక్ట్. ద ఆన్సర్ ఈస్ 2. సో దీన్ని మనం ఫాస్ట్గా చేయాలంటే ఏం చేయాలి తెలుసా? టైం సేవ్ చేసి ఇలాంటి బిట్ ఎందుకు ఇచ్చేది తెలుసా? వై ద రీజన్ ఈస్ దట్ టు కిల్ ద టైం. రెండు బిట్లు చదవాలా, రెండింటిలో ఒకటి చూసుకోవాలా. ఒకసారి రెండు రాంగ్ ఉన్నప్పుడు కొంచెం టైం కిల్ అవుతుంది, రెండు రైట్ ఉన్నప్పుడు కూడా కిల్ అవుతుంది. ఇప్పుడు ఒకటి రాంగ్ ఒకటి మిస్ అయిందనుకో, మళ్ళీ ఆప్షన్ కోసం టైం కోసం వెళ్ళాలి. సో అంటే ఇట్ డజంట్ మీన్ దట్ వన్ ఈ బిట్ నుంచి మనమేం తెలుసుకోవాలా, ఈ బిట్ నుంచి మనమేం అర్థం చేసుకోవాలి సార్ అంటే టైం కిల్లింగ్ బిట్స్ ఇవి. ఓకే, నువ్వు అట్లా ఇచ్చేసుకో అని చెప్పి ప్రిపేర్ యువర్ మైండ్. ఫ్రెండ్స్, మైండ్ మనం సూపర్గా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మైండ్ ఫాస్ట్గా వెళ్ళేసి పెట్టేస్తుంది. కెన్ వీ గో ఫర్ ద నెక్స్ట్ బిట్? షీ విల్ కమ్, వోంట్ షీ? She will not come, will she? So right. So can we go for this? చూడం, she will come is a positive statement. ఇక్కడ ఏమి ఇచ్చినాడు, నెగిటివ్ ఇచ్చేసినాడు, will not she. బట్ అయినా రాంగ్ ఉంది. ఎందుకు రాంగ్ ఉంది తెలుసా? నెగిటివ్ ఫామ్ will notకి won't రావాలా. ఏం రావాలా? won't రావాలా. won't is correct. won't she రావాలా. బట్ ఏమి ఇచ్చినాడు, ఇక్కడ will and she అని ఇచ్చినాడు. విలంట్ కాదు. సో విల్ నాట్కి మనం లిస్ట్ చెప్పుకున్నాగా, విల్ నాట్కి షార్ట్ ఫామ్ విల్ బికమ్స్ ఓంట్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందేమో ఓన్ షీ అవుతుంది. ద ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఓన్ షీ. నెక్స్ట్ చూడండి, అంటే ఇదేంటి, డజంట్ మీన్ ఇట్స్ రాంగ్ వన్. ఓకే, సెకండ్ చూడండి, షీ విల్ నాట్ కమ్, విల్ షీ? షీ విల్ నాట్ కమ్, విల్ షీ ఇస్ కరెక్టేనా? అబ్సల్యూట్లీ ఇట్స్ కరెక్ట్. ఎందుకు సార్ అంటే ద స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ నెగిటివ్, అంటే మనకేం రావాలా, పాజిటివ్ స్టేట్మెంట్ రావాలి. సో విల్ వచ్చింది, షీ వచ్చింది. అంటే ఇప్పుడు వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? విల్ నాట్ ఈజ్ రాంగ్ అండ్ B ఈజ్ కరెక్ట్. అగైన్ ద 2 ఈజ్ కరెక్ట్, రైట్. సో ఈ బిట్ నుంచి మనం ఏం తెలుసుకోవాలా, ఈ బిట్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం సార్ అంటే చూడండి, విల్ నాట్కి షార్ట్ వోంట్ ఫామ్ రాయాలి. అంటే మనం కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్లో రాసినప్పుడు కరెక్ట్ షార్ట్ ఫామ్ రాయాలి, అంటే షార్ట్ ఫామ్ తెలుసుకోవాలా. సెకండ్, విల్ నాట్ కమ్లో అంటే దిస్ కరెక్ట్. సో సెకండ్ థింగ్ ఏంటంటే టైం సేవింగ్ కొంచెం కావాలంటే కొంచెం ప్రిపేర్, కొంచెం ఫాస్ట్ కావాలనేది కొంచెం నేర్చుకోవచ్చు. గో ఫర్ ద నెక్స్ట్ బిట్ ప్లీజ్. We shall take few biscuits. Shall we? We shall take few biscuits. Shall we? So this one. We shall take few. దొరికింది ఇక్కడ. Few అనేది ఏంటి? ఇట్స్ అ నెగిటివ్. Few అనేది నెగిటివ్, అంటే మన ట్యాగ్ దాంట్లో ఉండాలి, పాజిటివ్ ఉండాలి. పాజిటివ్. Shall we ఉందా? Shall we? We shall take few biscuits. Is correct. We shall take few biscuits. Next. We shall not take few. We shall not take biscuit means shall we. This is here shall take few is a what sir? It is a negative. Few అంటే జీరో, ఏం లేదు. గట్ ఇట్? అప్పుడు మనకి ఏం రావాలా, shall we వచ్చింది. We shall not take biscuits. అప్పుడు shall not అనేది ఏంటి, ఇట్స్ అ నెగిటివ్ అంటే ఏంటంటే పాజిటివ్ ఉండాలా. దిస్ బిట్ ఈజ్ రైట్ అండ్ A and both B are correct. Got my point? So go for the next bit please. I seldom watch the movies. Do I? Is correct. ఎట్లా చెప్తావు సార్? సెల్డమ్ ఇస్ అ నెగిటివ్. అంటే ఇప్పుడు దీంట్లో ఏముండాలి, పాజిటివ్ ఉండాలి. సో ఇది నెగిటివ్ ఇచ్చాడు కాబట్టి ఇది పాజిటివ్ కరెక్టే.
సెకండ్ థింగ్ ఏంటంటే వాచ్ అనేది ఏంటి సింపుల్ ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్ అంటే ఏంటి, ఇక్కడ హెల్పింగ్ గో మిస్ అయింటుంది. మిస్ అయింది కాబట్టి డూ డస్కి వెళ్తాం. ఐ సబ్జెక్ట్ ఐ కాబట్టి డూకి వెళ్ళా, అప్పుడు డూ ఐ ఇస్ ద రైట్ ఆన్సర్. సో అందుకే నాకు ఏ కరెక్ట్ అయింది. సెకండ్ చూడమ్మా, ఐ ఆల్వేస్ వాచ్ ద మూవీస్. ఐ ఆల్వేస్ వాచ్ ద మూవీస్ అనేది డూ ఐ ఇచ్చినాడు, అంటే నేను రాంగ్ అంట. ఎందుకు రాంగ్ అంట సార్ అంటే ఇది పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ ఏం రావాలి, మనకి ఏం రావాలో నెగిటివ్ రావాలి. అంటే ఏం రావాలో డోంట్ ఐ రావాలి. బట్ ఏమి ఇచ్చినాడు, డూ ఐ ఇచ్చినాడు, అంటే రాంగ్. అంటే ఏంటి, ఏ కరెక్ట్. బి ఎందుకు రాంగ్, బికాస్ డోంట్ లేదు. ఇది రెండు రాంగ్ అయితే అబ్వియస్లీ ఇది రాంగ్ కాదు. కెన్ వి గో ఫర్ ద. సో ఈ బిట్ నుంచి మనం ఏం తెలుసుకుంటాం సార్ అంటే సార్ సెల్డమ్ అనేది కూడా నెగిటివ్, సెల్డమ్ అనేది కూడా నెగిటివ్ వస్తుంది సార్. సో ప్రతి వర్డ్ని మనం కేర్ఫుల్గా నెగిటివ్ వర్డ్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. అవి కూడా ఎలాంటి నెగిటివ్స్ వస్తాయి, కొంచెం సైలెంట్గా, కొంచెం ఎవరికి తెలియని సైలెంట్గా వస్తాయి, దొంగతనంగా వస్తాయి. ఏంటి, నెగిటివ్ వర్డ్స్. గో ఫర్ ద నెక్స్ట్ బిట్. Somebody is backing at the door. Somebody is backing at the door. Somebody is backing. చూడమ్మా, somebody is backing the door. ఏమి ఇచ్చినాడు, isn't they అని ఇచ్చినాడు. సంబడీని మనం ఎప్పటికి కూడా దేనిగా కన్సిడర్ చేయాలి, దేగా తీసుకోవాలి. దేకి ప్లూరల్ ఏంటి, ఆర్. సంబడికి ఎప్పటికి సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఏమైనా అనుకుంటే సంబడి వచ్చింది అంటే ఆర్ రావాలి. ఆర్ అని దేనేనా, దే వస్తే ఆర్ రావాలి. ఆర్ అండ్ దే, ఈజ్ అండ్ దే ఏంటి, దే ఈజ్ కమింగ్ అంటామా, దే ఆర్ కమింగ్ అంటామా. యూ టెల్ దిస్, దే ఈజ్ కమింగా, దే ఈజ్ కమింగా లేకపోతే దే ఆర్ కమింగా. అంటే దే ఆర్ కమింగ్ ఇస్ పర్ఫెక్ట్ ఆన్సర్. సో దే ఆర్ కమింగ్ ఇస్ అ సూపర్ ఆన్సర్. బట్ ఈజ్ ఈజ్ అండ్ దే అన్నాడు అంటే లెక్కన ఏ ఈజ్ రాంగ్. నో బడీ వాజ్ దేర్, వరెంట్ దే, నో బడీ వాజ్ దేర్. చూడండి ఇక్కడే ఉంది నెగిటివ్ ఫామ్. నో బడీ వాజ్ దేర్ అంటే నో ఈజ్ అ నెగిటివ్ ఫామ్. అంటే మనకు ట్యాగ్ దేంట్లో ఉండాలా, పాజిటివ్లో. ట్యాగ్ దేంట్లో ఉండాలా, పాజిటివ్లో ఉండాలి. ఇక్కడ ఏమి ఇచ్చినాడు, ఈడు నెగిటివ్ ఇచ్చినాడు. సో బోత్ ఆర్ నెగిటివ్స్. అంటే డజన్ మీన్ ఏ బి రెండు రాంగే, రెండు దొందే. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. గట్ ఇట్. సో మరి ఈ బిట్ నుంచి మనం ఏం తెలుసుకోవాలి సార్ అంటే సార్ దీంట్లో మొత్తము సంబడి వస్తే దే రావాలా, ఆర్ రావాలా, ఆర్ అండ్ దే రావాలా. ఓకే, అది తెలిసింది. నెక్స్ట్ చూడమ్మా, నో బడీ అనేది నెగిటివ్ ఫామ్, సో పాజిటివ్ రావాలా. సో అందుకు ఇది రాంగ్ అయింది. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది. దీనిని ఫాస్ట్గా దీన్ని బట్టి అంటే ఈ బిట్ను మనం ఏం తెలుసుకోవచ్చు అంటే బిట్ను ఫాస్ట్గా చేస్తే సమ్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. అన్ని బిట్స్ ఇలాంటివి, అందుకే దీన్ని లెవెల్ 2 బిట్స్ అను. సింగిల్ క్వశ్చన్ ఇస్తే ఎవరైనా ఆన్సర్ చేస్తారు. ఈ రెండు చేసి మళ్ళీ అప్లికేషన్ చేయాలి. దట్స్ ద థర్డ్ లెవెల్ బిట్. గో ఫర్ ద నెక్స్ట్ లెవెల్ ప్లీజ్. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ. నెక్స్ట్ ప్లీజ్ డోంట్ గో. సో ఇక్కడ చూడు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, విల్ యూ ఇచ్చినాడు. మరి దీంట్లో ఒకటి రైట్ అవుతుంది, ఒకటి రాంగ్ అవుతుంది అనుకుంటే ఎందుకు సార్ అంటే చూడు, హెల్ప్ మీ పాజిటివ్, ఈడేమో పాజిటివ్ ఏంది, ఇది పాజిటివే, ఇది పాజిటివే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ వన్. ద స్టేట్మెంట్ ఈస్ పాజిటివ్, ఈవెన్ దట్ క్వశ్చన్ టాక్ ఆల్సో పాజిటివ్. ప్లీజ్ డోంట్ గో, దీంట్లో స్టేట్మెంట్ నెగిటివ్ ఉంది. అండ్ దిస్ వన్ ఈజ్ అ పాజిటివ్. ఓకేనా, ఇది మ్యాచ్ అయింది. ఇది పాజిటివ్ ఉంటే మనము క్వశ్చన్ పాజిటివ్ అయితే, మనం ఏమైనా స్టేట్మెంట్ పాజిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి. ఓకే, అంటే ఇది ఇట్లా ఉండాలి, ఇది ఇస్తట్లే ఇట్లా ఉండాలి. ఓకే అన్నారు. బట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ పాజిటివ్ ఏంది, ఇక్కడ కూడా పాజిటివ్ ఏంది, అంటే పీపీ ఏంది. ఇక్కడ చూడండి, ఇది నెగిటివ్ ఉంది. ఓకే, ఇది పాజిటివ్, సరే ఇది నెగిటివ్ ఉంది, ఇది పాజిటివ్ ఉంది, ఇది సరిపోయింది. బట్ ఇది సరిపోలే, అవునా, కరెక్టేనా, సూపర్, వెరీ గుడ్. రాంగ్ ఆన్సర్. ఇది కూడా సరిపోయింది. ఎప్పటికీ రిక్వెస్ట్ అని వస్తే, రిక్వెస్ట్ అని వచ్చిన పదాలకి మాత్రము అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ద రైట్ ఆన్సర్ ఈజ్ విల్ యూ. సో ఇన్ దట్ వే బోత్ ఆర్ కరెక్ట్. సో ఈ బిట్ నుంచి మనం ఏం తెలుసుకుంటాం సార్ అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, ఏ సెంటెన్స్ విచ్ స్టార్ట్స్ విత్ వర్బ్. సెంటెన్స్ వర్బ్తో స్టార్ట్ అయ్యేవి ఒక రకమైతే, దాంట్లో రిక్వెస్టివ్ వర్డ్స్ అంటే ఏంటి, ఏ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ప్లీజ్తో సెంటెన్స్ స్టార్ట్ అయిందంటే దానికి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, అంటే స్టేట్మెంట్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా క్వశ్చన్ ట్యాగ్ విల్ యూ. క్వశ్చన్ ట్యాగ్ ఏం తీసుకుంటామమ్మా, విల్ యూనే తీసుకోవాలి. అప్పుడు అందుకు 2 విల్ యూ తీసుకుంటే 2 విల్ యూ కరెక్టే అని మనం తెలుసుకున్నాం. రైట్ ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఇస్ బోత్ ఆర్ కరెక్ట్. క్యాన్ వి గో ఫర్ నెక్స్ట్ బిట్. కన్సల్ట్ ద డాక్టర్, విల్ యూ. కన్సల్ట్ ద డాక్టర్, విల్ యూ. డోంట్ వేస్ట్ యువర్ టైమ్, కన్సల్ట్ ద డాక్టర్. ఇప్పుడు చెప్పండి. సో అగైన్ దిస్ వన్, ఇవి ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ నేను మళ్ళీ చెప్పాను, టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అని మనం ఒక టాపిక్ చేసాం, ఒక క్లాస్ చేసాం. ఇప్పుడు 2 సెంటెన్స్లు ఉన్నాయి, కన్సల్ట్ ది డాక్టర్ అండ్ డోంట్ వేస్ట్ ద మనీ. మనం టైప్స్ ఆఫ్ సెంటెన్స్ 4 అని చెప్పాం. అసలు వాట్ ఈస్ సెంటెన్స్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ ఫుల్ మీనింగ్ అండ్ విచ్ గివ్స్ హాఫ్ మీనింగ్. ఇట్స్ అ క్లాస్.
క్లాస్ ఆర్ డిఫరెంట్. సెంటెన్స్ ఏంటంటుంది? ఏ సెంటెన్స్ విచ్ స్టార్ట్స్ విత్ సబ్జెక్ట్ అండ్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్ అండ్ విచ్ గివ్స్ అ ఫుల్ మీనింగ్ అంటారు. సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది అండ్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది, మధ్యలో ఫుల్ మీనింగ్ ఇస్తుంది. క్లాస్ వేరు, సెంటెన్స్ వేరు. క్లాస్ అనేది ఫుల్ మీనింగ్ ఇవ్వచ్చు, హాఫ్ మీనింగ్ ఇవ్వచ్చు. ఎలా? హాఫ్ మీనింగ్ ఇస్తే సబార్డినేట్ క్లాస్ అంటాం, ఫుల్ మీనింగ్ ఇస్తే మెయిన్ క్లాస్ అంటాం. అది పక్కన పెట్టేస్తే సెంటెన్స్ గురించి మనం టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో మన సెంటెన్స్ గురించి మాట్లాడితే, సార్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ అ ఫుల్ మీనింగ్ అండ్ విచ్ ఎండ్స్ విత్ అ ఫుల్ స్టాప్ అండ్ విచ్ స్టార్ట్స్ విత్ ద సబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ సెంటెన్స్, రైట్? ఫుల్ మీనింగ్ ఇస్తే దాన్ని సెంటెన్స్ అంటాం సార్. దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్. దీంట్లో 4 రకాల సెంటెన్స్లు ఉన్నాయి సార్. ద ఫస్ట్ వన్ ఇస్ అజెక్టివ్ సెంటెన్స్ అంటారు, దాన్ని అఫర్మేటివ్ సెంటెన్స్ అంటారు. అజెక్టివ్ సెంటెన్స్ ఎలా స్టార్ట్ అవుతుంది? సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్ పడుతుంది, దాన్ని అజెక్టివ్ సెంటెన్స్ అంటారు. సెకండ్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు సార్. అండ్ ఇంపరేటివ్ అంటే ఏంటమ్మా? అది సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, ఇది వర్బ్తో స్టార్ట్ అవుతుంది. సబ్జెక్ట్తో సెంటెన్స్ స్టార్ట్ అయితే అజెక్టివ్ సెంటెన్స్. ఏం చెప్పాం? అజెక్టివ్ సెంటెన్స్. సబ్జెక్ట్తో కాకుండా వర్బ్తో స్టార్ట్ అయితే దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్. అజెక్టివ్ సెంటెన్స్. సెకండ్ ఏంటమ్మా? ఇంపరేటివ్ సెంటెన్స్. మూడోది హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయినా, లేదు డబల్ హెచ్ వర్డ్స్తో స్టార్ట్ అయినా, అంటే క్వశ్చనింగ్ వర్డ్స్తో స్టార్ట్ అయినా దాన్ని మనం ఏమంటామమ్మా? ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాము. ఏమంటాం సార్? ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాము. లాస్ట్ ఎక్స్క్లమేటరీ అంటే ఏంటి? సడన్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆఫ్ ద మైండ్ అని చెప్పా, అంటే ఆశ్చర్యార్థకాలు, దాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాము. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాము. దిస్ ఇస్ ద వే యాక్చువల్లీ. సో ఈ లెక్కన ఈ ప్రకారంగా ఇప్పుడు చూడండి, కన్సల్ట్ ద డాక్టర్ దేంతో స్టార్ట్ అయింది? వర్బ్తో స్టార్ట్ అయింది. సెంటెన్స్ వర్బ్తో స్టార్ట్ అయితే దాన్ని ఏమంటాం? ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. మరి ఇంపరేటివ్ సెంటెన్స్కి క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి అంటే విల్ యూ లేదా వోంట్ యూ. ఓకేనా? విల్ యూ లేదా వోంట్ యూ. మరి విల్ యూ ఎప్పుడు వాడతాం, వోంట్ యూ ఎప్పుడు వాడతాం? when we use will you and when we go for won't you. ఎప్పుడు will you, ఎప్పుడు won't you సార్ అంటే స్టేట్మెంట్ పాజిటివ్ అయితే won't you తీసుకోండి, స్టేట్మెంట్ నెగిటివ్ అయితే will you తీసుకోండి. ఆ లెక్కన కన్సల్ట్ ద డాక్టర్ ఇస్ మీన్స్ వాట్? దిస్ ఇస్ ద పాజిటివ్. అంటే మనకి ట్యాగ్లో ఉండాలా? క్వశ్చన్ ట్యాగ్ won't you ఉండాలి. ఇదేముంది? will you ఉంది అంటే రాంగ్, ఏ పోయింది. నెక్స్ట్ చూడండి, డోంట్ వేస్ట్ ద టైం. అది ఇస్ అ పాజిటివ్ నెగిటివ్? కంప్లీట్లీ నెగిటివ్. నెగిటివ్ అంటే మనకి దీంట్లో ఉండాలి, పాజిటివ్ ఉండాలి. అంటే will you is correct. సో దర్ ఆన్సర్ ఇస్ B is correct, A is wrong. This is the way. సో ఇక్కడ నేనేం చెప్తున్నాను మళ్ళీ చూడండి, కన్సల్ట్ ద డాక్టర్లో ఇంపరేటివ్ సెంటెన్స్ అది పాజిటివ్ అంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ అయితే ఓంట్ యూ తీసుకోండి. అఫ్కోర్స్ మనకి ఇంపరేటివ్ సెంటెన్స్కి విల్ యూ తీసుకోండి, ఓంట్ యూ తీసుకోండి అంటారు. బట్ నేను ఏమంటున్నాను సార్ అంటే పాజిటివ్ సెంటెన్స్కి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లు ఉండాలి, ఓంట్ యూ అయినా. పాజిటివ్ సెంటెన్స్కి అసలు నెగిటివ్ సెంటెన్స్కి విల్ యూ ఉండాలి. సో ఆ లెక్కన ఈ రెండు. దిస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇంపరేటివ్ సెంటెన్స్కి కొంచెం క్లారిటీ తీసుకొచ్చే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. గో ఫర్ ద నెక్స్ట్ బిట్ ప్లీజ్. చూడండి బిట్ చూడండి ఇక్కడ. లెట్ మీ సింగ్ ఎ సాంగ్, లెట్ నాట్ మీ సింగ్ ఎ సాంగ్. లెట్ మీ నాట్ లేదా లెట్ మీ నాట్ మీ సింగ్ ఎ సాంగ్, వాట్ ఎవర్ ఇట్ యువర్ దిస్. ఇప్పుడు చూడండి, లెట్ మీ సింగ్ ఎ సాంగ్. ఇక్కడ లెట్టే, ఇక్కడ లెట్టే. ఇది పాజిటివ్ ఇచ్చా, ఇది నెగిటివ్ ఇచ్చా. సో ఇక్కడ చెకింగ్ చేస్తున్నాడు మళ్ళీ. అంటే ఇంతకుముందు ఒకటి ప్లీజ్తో చెక్ చేస్తున్నాడు. ఎట్లా? ఒకసారి మనం ప్రీవియస్ బిట్ చూస్తే చూడండి, 2 ప్లీజ్ ఇచ్చేస్తున్నాడు. 2 ప్లీజ్ ఇచ్చేస్తే మనం ఏం చెప్పాము? పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏం చెప్పా? విల్ యూనే తీసుకోవాలా. ఓకేనా? సో అలాంటి బిట్టే ఇప్పుడు ఇచ్చాడు. రైట్, లెట్ మీ ఒకటి పాజిటివ్ ఇచ్చాడు, ఒకటి నెగిటివ్ ఇచ్చాడు. సో దానికి షల్ ఐ అని ఇచ్చాడు. ఆన్సర్ ఏమో షల్ ఐ అని ఇచ్చాడు. బట్ ఒకటి పాజిటివ్ ఇచ్చాడు. మన ఫార్ములా ప్రకారం ఏంటి? ఒకటి పాజిటివ్ ఉంటే పాజిటివ్, స్టేట్మెంట్ పాజిటివ్ ఉంటే ట్యాగ్ నెగిటివ్ ఉండాలి, స్టేట్మెంట్ నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉండాలి. ఇది మన ప్రాబ్లం. ఓకే, మన ఫార్ములా. బట్ ఇక్కడ 2. బట్ ఇక్కడ మనం ఆన్సర్ ఏం చేస్తున్నాం సార్ అంటే మరి ఏ కరెక్టా, బి కరెక్టా అంటే బోత్ ఆర్ కరెక్ట్. ఎట్లా సార్? ఇది పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. మళ్ళీ పాత్రలే ఏంటి? ప్లీజ్తో పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చినా, నెగిటివ్ వచ్చినా. ప్లీజ్తో పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా. నెక్స్ట్ లెట్తో పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా. దీనికి విల్ యూ తీసుకో. లెట్కు పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా. లెట్ మీ వచ్చినప్పుడు షల్ ఐ పాజిటివ్ అయినా, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. షల్ ఐ
అండ్ ప్లీజ్తో వచ్చినప్పుడు ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. విల్ గో ఫర్ దర్ సమ్ విల్ యూ, షల్ ఐ, విల్ యూ. ఇన్ దట్ ఆస్పెక్ట్ బోత్ ఆర్ షల్ ఐ ఈజ్ రైట్ ఆన్సర్. సో ఏ అండ్ బి ఈజ్ కరెక్ట్. దిస్ ఇస్ మై డియర్స్. అంటే ఈ బిట్ నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాం, ద ప్రీవియస్ బిట్ నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాం సార్ అంటే ఇంపరేటివ్ సెంటెన్స్లో చిన్న ఎగ్జంప్షన్. వాట్ ఈస్ దట్ ఎగ్జంప్షన్ వీ హ్యావ్ హియర్? దిస్ స్టేట్మెంట్ బిగినింగ్లో ప్లీజ్ అని వస్తే అది మనకు పాజిటివ్ అయినా నెగిటివ్ స్టేట్మెంట్ అయినా, అంటే నాట్ వచ్చినా లేకపోయినా, నెగిటివ్ వర్డ్స్ వచ్చినా రాకపోయినా దానికి విల్యూని తీసుకోండి. బికాస్ దిస్ ఇస్ అ రిక్వెస్ట్గా మాట్లాడినప్పుడు విల్యూనే అనాలి. దట్ ఈస్ ద సెన్స్ అంట, దాన్ని మేనర్స్ అంట. నెక్స్ట్ లెట్ మీ అని వచ్చినప్పుడు ఎయిదర్ ఇట్ ఇస్ అ పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్ అయినా స్టేట్మెంట్ లెట్ మీ నాట్ అన్నా, లెట్ మీ అన్నా, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా షల్ ఐ తీసుకోండి. దిస్ ఇస్ ద సేమ్ బిట్, కైండ్ ఆఫ్ ఒకటే ఫ్యామిలీ అంటారు. గో ఫర్ ద నెక్స్ట్ బిట్ ప్లీజ్. ఫ్యూ అటెండ్ ద పార్టీ. ఫస్ట్ బిట్ ఏం చూడండి, ఫ్యూ అటెండెడ్ ద పార్టీ, దీందే. ఫ్యూ అటెండెడ్ ద పార్టీ, దీందే. నెక్స్ట్ చూడండి, షీ ఆస్క్డ్ మీ లిటిల్ ఫుడ్, డిడ్ షీ? షీ ఆస్క్డ్ మీ లిటిల్ ఫుడ్, డిడ్ షీ? చూడండి, ఫ్యూ దొరికింది నాకు. ఇది నేను రాంగ్ అంట. ఎందుకు రాంగ్ అంటావు సార్ మీ అట్లే? బికాస్ ఫ్యూ ఇస్ నెగిటివ్నా, ఫ్యూ నెగిటివ్. అప్పుడు ట్యాగ్ దేంట్లో ఉండాలా? పాజిటివ్లో ఉండాలి. కానీ ట్యాగ్ కూడా నెగిటివ్ లేదు. అండర్స్టాండ్? మన రూల్ ఏంటి? పాజిటివ్ ఇస్తే నెగిటివ్ చేయి, నెగిటివ్ ఇస్తే పాజిటివ్ చేస్తాం. బట్ ఇక్కడ ఏముంది? క్వశ్చన్లో నెగిటివ్ ఉంది. ఫ్యూ అనేది నెగిటివ్ అని చెప్పాం మనం. ఫ్యూ అంటే ఏమి లేదు, జీరో. ఏ ఫ్యూ అంటే కొద్దిగా ఉంది, లిటిల్ అంటే జీరో, ఏ లిటిల్ అంటే కొద్దిగా ఉంది. ఇది బిట్. సో ఫ్యూ అనేది నెగిటివ్. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ డిడ్ నాట్ అంటే ఇది కూడా నెగిటివే. అంటే ద బిట్ ఈస్ బోత్ ఆర్ నెగిటివ్. అకార్డింగ్ టు అవర్ రూల్ వన్ పాజిటివ్ ఒక నెగిటివ్ రావాలా. బట్ ఇన్ దిస్ వన్ పాజిటివ్, వన్ నెగిటివ్, వన్ మోర్ నెగిటివ్. నెగిటివ్ ప్లస్ నెగిటివ్, ఇట్స్ నెగిటివ్ ఆన్సర్, అంటే రాంగ్ ఆన్సర్. గాట్ ఇట్? చూడమ్మా, సెకండ్ బిట్ చూద్దామా. బి, షీ ఆస్క్డ్ లిటిల్ ఫుడ్. షీ ఆస్క్డ్ లిటిల్ ఫుడ్. ఓకే, సింపుల్ పాజిటివ్ దొరికింది. క్వశ్చన్ ట్యాగ్ ఏమి ఇచ్చాడు? డిడ్ షీ ఇచ్చాడు. డిడ్ షీ ఇచ్చాడు. అండ్ ఇక్కడ నేను ఫోకస్ చేసిన లిటిల్. నేను చెప్పాను లిటిల్ అంటే జీరో, లిటిల్ అంటే జీరో. ఇది నెగిటివ్ ఇచ్చాడు. లిటిల్ ఈజ్ అ నెగిటివ్ వర్డ్, ఇది నెగిటివ్ ఇచ్చాడు. డిడ్ షీ అనేది పాజిటివ్ ఇచ్చాడు. సరిపోయిందా? మనకేముండాలా? నెగిటివ్ ఉన్నా, నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉండాలా, పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉండాలా. గాట్ ఇట్? సో ఇక్కడ చూడండి, ఇది నెగిటివే, ఇది కూడా నెగిటివే. అందుకు రాంగ్ అయింది. ఎందుకంటే మనకు నెగిటివ్ ఉంటే పాజిటివ్ రావాలి. సో ఎందుకు రాంగ్ అయింది? ఇది చూడండి, ఇది ఎందుకు రాంగ్ అయింది, ఇది ఎందుకు రైట్ అయింది సార్ అంటే దిస్ ఇస్ నెగిటివ్ అండ్ ఇక్కడ ఏమైంది? పాజిటివ్ ఉంది. అంటే ఇది రూల్. సో అప్పుడు బీ కరెక్ట్, ఓన్లీ బీ కరెక్ట్. దిస్ ఇస్ రాంగ్. ఇది రాంగే, ఇది రాంగే, ఇది రాంగే. గాట్ మై పాయింట్? ఓన్లీ బీ కరెక్ట్. ఇక్కడ నుంచి మనకు ఏం అర్థమైంది సార్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి, నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉండాలి. గాట్ ఇట్? దిస్ ఇస్ ద సింపుల్ రూల్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ బిట్. ఈ బిట్ నుంచి ఏం నేర్చుకోవచ్చు సార్ అంటే రెండు పాజిటివ్లు ఉండొద్దు, రెండు నెగిటివ్లు ఉండొద్దు నాన్న. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ వేసుకో. ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు రెండు క్వశ్చన్ నెగిటివ్ వేసుకున్నావు అనుకో, నేను రాంగ్ కొట్టేస్తా. లేదు నువ్వు రెండు పాజిటివ్ వేసుకున్నావు అనుకో, మళ్ళీ రాంగ్ కొట్టేస్తా. నువ్వు ఒక నెగిటివ్తో ఒక పాజిటివ్తో రీజనబుల్గా వచ్చినావు అనుకో, నేను కరెక్ట్ చేస్తా అని చెప్పడమే దిస్ బిట్ యొక్క సారాంశం. గో ఫర్ ద నెక్స్ట్ బిట్ అమ్మా. ఇలియాస్ sir taught us grammar. Elias sir taught us grammar. So this one. So Elias sir taught అనేది ఏంటి? What is the taught here? It is V2. అంటే V2కి ఏం తీసుకోవాలా? డిడ్ తీసుకోవాలా? తీసుకున్నారా? డిడ్. నెక్స్ట్ ఏం రావాలా? ఇట్ ఇస్ పాజిటివ్ నెగిటివా? ఇది ఇస్ పాజిటివ్. ఓకేనా? ఇది కూడా పాజిటివే, ఎందుకంటే నాట్ లేదు ఇక్కడ. ఇది పాజిటివే, అది కూడా పాజిటివే. సో రెండు పాజిటివ్లు రావచ్చా? క్యాన్ వి రైట్ బోత్ పాజిటివ్స్ అంటే నెవర్. బికాస్ మన రూల్ ఏంటి? ఒక పాజిటివ్ వస్తే ఒక నెగిటివ్ రావాలా, ఒక నెగిటివ్ వస్తే ఒక పాజిటివ్ రావాలా. రెండు పాజిటివ్లు రెండు నెగిటివ్లు ఆర్ నాట్ పాసిబుల్ ఇన్ ద క్వశ్చన్ ట్యాగ్స్, ఎస్పెషల్లీ దిస్ కైండ్ ఆఫ్ బిట్స్. చూడమ్మా, ఇక్కడ థాట్ అనేది ఏంటిది? వాట్ ఈస్ థాట్ హియర్? థాట్ ఈజ్ అ పాజిటివ్. ఓకే, దిస్ వన్. అప్పుడు దీనికి డీంట్ హీ రావాలి, డీంట్ హీ రావాలి. బట్ రాలే, అందుకు రాంగ్. సో ఏ ఈజ్ రాంగ్. నెక్స్ట్ ఐమన్ ప్లేయిట్ వెల్. ఐమన్ ప్లేయిట్ వెల్. చూడండి, ఇది పాజిటివ్. డిడ్ హీ అన్నాడు. ఏమన్నాడు? డిడ్ హీ అన్నాడు. అంటే ఇది కూడా పాజిటివే. ఇక్కడ నెగిటివ్ లేదు, ఇక్కడ నెగిటివ్ లేదు. రెండు పాజిటివ్లు. చూడండి, పైన పాజిటివే, ఇక్కడ పాజిటివే, అండ్ ఇక్కడ కూడా పాజిటివే. సో బోత్ ఆర్, దిస్ బి ఆల్సో రాంగ్. సో బోత్ ఆర్ షుడ్ బి ద రాంగ్ స్టేట్మెంట్. దిస్ మీన్స్ ఏ అండ్ బోత్ ఆర్ ఇన్కరెక్ట్.
సో హియర్ వాట్ ఐమ్ టెలింగ్ యూ ఇన్ ది సెన్స్, క్వశ్చన్ ట్యాగ్ వచ్చినప్పుడు సింపుల్ బిట్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు, లేకపోతే వాడే బిట్ ఇచ్చి క్వశ్చన్ ఆన్సర్ కూడా వాడే ఇచ్చి ఇది రైట్ ఆర్ రాంగ్ అని ఒక సెంటెన్సు, అలాంటిది ఇంకొక సెంటెన్స్, 2 సెంటెన్స్లు ఇచ్చి అది ఏ కరెక్టా బి కరెక్టా, బి అండ్ బి కరెక్టా లేకపోతే బోత్ ఆర్ రాంగా అని ఒక క్వశ్చన్ అడగవచ్చు. దీనినే నెక్స్ట్ లెవెల్ బిట్స్ అంటారు, దీన్నే టైం కిల్లింగ్ బిట్స్ అంటారు, దీన్నే కొంచెం మైండ్ను కన్ఫ్యూజ్ చేసే బిట్స్ అంటారు. బట్ మా పాయింట్ ఇస్ ఇలాంటి మనం టఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే, అంటే డైరెక్ట్ మీరు టఫ్ బిట్కి వెళ్ళండి నేను చెప్పట్లేదు, కానీ ఒకసారి మనం వాట్ స్టెప్పింగ్ స్టోన్ టు ద సక్సెస్ అంటారు. వాట్ మీన్స్ ఇట్స్ గ్రాడ్యువల్గా మీరు ప్రాక్టీస్ తీసుకుంటూ రావాలి, గ్రాడ్యువల్గా రావాలి. లేదా ఫస్ట్ లెవెల్ తీసి ఫస్ట్ స్టెప్ తీసి సెకండ్ స్టెప్ ఒకటేసారి ఎగురితే ఏమవుతుంది, కింద పడతారు మీరు. అలా కాకుండా టేక్ స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మనం హిల్ ఎక్కాలా, కొండ ఎక్కాలంటే పైకి ఎగురితే ఎట్లా, పైకి ఎగురితే ఈయనే పడతారు జింగ్ 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 అని. పైకి ఎగరకూడదు, ఏం చేయాలా, స్టెప్స్ వేసుకోవాలా, వన్ స్టెప్. ఆల్రెడీ మీరు స్టెప్ ఎక్కింటే నో ప్రాబ్లం, ఈ బిట్లు ఈజీగా చేస్తారు. స్టెప్స్ ఎక్కలేదా, స్లోగా వెళ్ళండి, వన్ అలా, దెన్ ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యూ అని చెప్పుకోవడం. దిస్ ఇస్ ద క్వశ్చన్ ట్యాగ్స్. సో మళ్ళీ క్వశ్చన్ ట్యాగ్స్ గురించి మనం మాట్లాడితే మనం మేజర్గా ఫోకస్ చేయాల్సింది ఏంటి సార్ అంటే, నెగిటివ్ వర్డ్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సార్ నెగిటివ్? నో, నెవర్, నథింగ్. నో, నెవర్, నథింగ్, నోబడీ. నో, నెవర్, నథింగ్, నోబడీ. హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ, రేర్లీ, ఫ్యూ, లిటిల్. గట్ ఇట్? ఇవి మళ్ళీ చెప్తున్నా. ఇఫ్ యూ వాంట్ రైట్ ఐ కెన్ రైట్. నో, నాట్, నెవర్, nobody, nothing. No, not, never, nobody, nothing. Next ఏంటమ్మా, హార్డ్లీ, బేర్లీ, స్కార్స్లీ, ఫ్యూ, లిటిల్. ఇవి. సో దీస్ ఆర్ ద నెగిటివ్ వర్డ్స్. ఈ నెగిటివ్ వర్డ్స్ ఒకటి గుర్తుపెట్టుకోవడం ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి సార్ అంటే, ప్రెజెంట్ పర్ఫెక్ట్కి సింపుల్ ప్రెజెంట్కి ప్రెజెంట్ పర్ఫెక్ట్కి డిఫరెన్స్ చూసుకొని, హ్యావ్ హ్యాస్ తర్వాత వర్బ్ 3 ఉంటే, హ్యావ్ హ్యాస్ని హెల్పింగ్ వర్బ్గా తీసేసుకో, నో ప్రాబ్లం, ఐ డోంట్ మైండ్. అలా లేదు, హ్యావ్ ఒకటే ఉంది, మెయిన్ వర్బ్ తీసుకొని అప్పుడు డూ డస్కి వెళ్ళండి. అంటే సింపుల్ ప్రెజెంట్ ఉంటే డూ డస్కి వెళ్ళండి, అదే సింపుల్ పాస్ట్ ఉంటే డిడ్కి వెళ్ళండి, నో ప్రాబ్లం. మెయిన్లీ ఫండమెంటల్ ఏంటి సార్ అంటే, మనం క్వశ్చన్ ట్యాగ్ ఫ్రేమ్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి, హెల్పింగ్ వర్బ్ కావాలి. కావాల్సింది ఏంటి సార్ అంటే హెల్పింగ్ వర్బ్ కావాలి. హెల్పింగ్ వర్బ్ మనం ఎత్తుకోవాలా. హెల్పింగ్ వర్బ్ స్టేట్మెంట్లో ఇస్తే ఇచ్చినట్టు, లేదు అంటే డూ డస్కి వెళ్తాం, నో ప్రాబ్లం. స్టేట్మెంట్లో ఫండమెంటల్ ఇదన్నీ వద్దు సార్, ఒక్కటే స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ దొరికింది, బీ ఫార్మ్స్ కానీ, డూ ఫార్మ్స్ కానీ, హ్యావ్ ఫార్మ్స్ కానీ. బీ ఫార్మ్స్ దొరికింది అనుకో, ఓకే, నో ప్రాబ్లం. హ్యావ్ ఫార్మ్స్ దొరికింది అనుకో, నో ప్రాబ్లం. రెండు దొరకలేదు సార్ అంటే ఏం చేయాలా, డూ డస్కి వెళ్ళాలా, డూ డస్ డిడ్కి వెళ్ళాలి. ఇవి మెయిన్లీ వీ కెన్ ఫోకస్. ఇవి మీరు ఫోకస్ చేస్తే క్వశ్చన్ ట్యాగ్ యూ కెన్ టీచ్ టు మెనీ పీపుల్. మీరే మిగతా వాళ్ళకి టీచ్ చేయొచ్చు అని చెప్పడం. దట్స్ మై టుడేస్ ఇంటెన్షన్, మై డేస్. మరి హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ దీస్ గైస్. సో ఇది టాపిక్ కావాలంటే మన ప్రీవియస్ క్లాస్లో ఒకసారి మీరు ఓపెన్ చేస్తే క్వశ్చన్ ట్యాగ్ మీద పూర్తి క్లాస్ వివరణ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనం ఒక లెవెల్ బిట్ చేసేసినాం. అండ్ టుడే వీ హ్యావ్ దన్ సెకండ్ లెవెల్ బిట్స్, అంటే డబుల్ ఫ్రేమింగ్ బిట్స్ అంటారు. ఈ డబుల్ ఫ్రేమింగ్ బిట్స్ను టైమింగ్ సేవ్ చేసుకోవడానికి ఎలా ప్రాక్టీస్ చేయాలనేది ఇన్ దిస్ వీ ప్రాక్టీస్డ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ది గైస్. సో మీరు మస్తు ప్రాక్టీస్ చేస్తుంటారని ఐఎమ్ హోపింగ్ లైక్ దిస్. చేయకపోతే చేయండి అని చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్ గైస్. అండ్ యు ఆర్ మహేష్ పల్వారి. బాబాయ్, సీ యూ, లవ్ యూ ఆల్, గుడ్ నైట్.